హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూస్తుంది 2 ఇయర్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అండి. అంటే 2 ఇయర్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏంటా అనుకుంటున్నారేమో. మా చిన్నోడిదైతే 2 ఇయర్స్ అయితే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది ఫస్ట్ ఇయర్‌దండి. ఫస్ట్ ఇయర్ అయితే వాళ్ళ నాన్నమ్మ గారి ఇంటి దగ్గర చేశారండి. వాడి ఫస్ట్ బర్త్‌డే. అక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడో ఇక్కడైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూసారా? డెకరేషన్ చేయడానికైతే ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటి దగ్గరే కొని తెచ్చి ఇంటి దగ్గర చేస్తున్నారండి. ఇక్కడ బెలూన్స్ తీసుకొచ్చారు కదండీ! వీటిలో అయితే గాలి ఊది చక్కగా డెకరేషన్ చేశారు. మీకు మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తానండి. ఇవి చూసారా? వీటికైతే లోపలికి గాలి మామూలుగా పెట్టడానికైతే ఒక పంపు లాంటిది ఇచ్చారండి. ఆ పంపు లాంటిది పెట్టి కొడుతుంటే గాలైతే చక్కగా వెళ్తుంది లోపలికి ఇలా. ఇదిగో మీరు చూడండి. మీకు అర్థమవుతుందసలు. ఇవొచ్చి లెటర్స్ అండి. హ్యాపీ బర్త్‌డే లెటర్స్ అన్నీ చక్కగా ఇలా ఇవ్వడం జరిగింది. వాటిలోకైతే ఇలా గాలి నింపుతున్నారు. ఈ డెకరేషన్ కూడా చాలా బావుందండి. ఒక్కొక్క లెటర్‌లోకి ఇలా గాలినైతే నింపడం జరుగుతుంది. ఇవిగోనండి మొత్తం లెటర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఇక్కడ. వీటన్నిటిని కూడా ఒక థ్రెడ్ లాంటిది తీసుకొని దానికైతే ఇలా గుచ్చుతున్నారండి. ఇక్కడ హోల్స్ ఇవ్వడం జరిగిందండి. హోల్స్‌లోకైతే పెట్టి ఇలా ఏర్పాటు చేశారు. చూడండి మీరే. ఎంత బావుందో చూడండి. ఈ డెకరేషన్ కంప్లీట్ అయ్యాక చాలా బావుందండి. హ్యాపీ బర్త్‌డే అని చూసారా ఎంత పెట్టారో. అది కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇక్కడ బెలూన్స్ కూడా ఇలా ఊది ఈ బెలూన్స్‌ని కూడా చక్కగా కట్టారండి. ఇదిగో చూసారా బెలూన్స్‌కి గాలి ఎలా ఫిల్ చేస్తున్నారో. ఇంట్లోనే ఇలా డెకరేషన్ అయితే చేయడం జరిగిందండి ఫస్ట్ బర్త్‌డేకి. ఇదే విధంగా మొత్తం బెలూన్స్ అన్నీ కూడా ఇలా చేయడం జరిగింది. తర్వాత ఈ బెలూన్స్‌ని కూడా ఇలా 3 కింద ఇలా కట్టడం జరిగిందండి. జరిగిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా ఒక సెట్‌లా ఫార్మ్ చేశారు. ఇదిగో చూడండి ఎంత బావుందో. డెకరేషన్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందిక. బావుంది కదండీ! ఇదిగో చూసారా ఎంత బావుందో. కేక్ కూడా రెడీ అయిందండి. మధ్యలో ఉన్నాడు చూడండి బర్త్‌డే బాయ్ వాడిదేనండి. బర్త్‌డే అయితే సారీ వాడిది కాదండి. ఇక్కడ ఎత్తుకున్నాడు చూడండి. ఆ బాబుదండి బర్త్‌డే. వాడి పేరొచ్చి మింటూ అండి. మింటూ అని పిలుస్తాము వాడిని. పెద్దోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదండీ! వాడి పేరైతే మోను అండి. ఇక్కడ చూసారా? సేమియా, చాక్లెట్స్ అన్నీ కూడా రెడీ చేశారు. అక్కడితో ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. సెకండ్ బర్త్‌డేలోకొచ్చారు చూడండి మీరు. ఇదొచ్చి మా ఇంటి దగ్గరైతే జరిగింది. మా ఇంటి దగ్గరంటే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరేనండి. మా ఊరు మటండి ఇది. మా ఊర్లో అయితే జరిగింది. ఇక్కడ సెకండ్ సెలబ్రేషన్స్. వాళ్ళు రెంట్‌కున్న ఇంట్లో అయితే ఈ సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఇదిగో చూడండి. చిన్నోడు, పెద్దోడు ఇద్దరు ఉన్నారు కదండీ! పెద్దోడి పేరొచ్చి సాత్విక్ అండి. చిన్నోడి పేరు కార్త్విక్ అండి. సాత్విక్ జాయ్. చిన్నోడి పేరు కార్త్విక్ జాయ్ అండి. ఇంకా ఫుల్ నేమ్ ఉందండి. ఇద్దరి పేర్లు కూడా ఇంచుమించు ఒకలానే ఉంటాయి. చిన్న చిన్న లెటర్స్ తేడా అంతేనండి వాళ్ళిద్దరి పేర్లు కూడా. ఇది సెకండ్ ఇయర్ సెలబ్రేషన్ అండి. మే 21 నండి వీడి పుట్టినరోజు. నేను ఆ రోజు షార్ట్ కూడా పెట్టాను కదా! మీరు చూసారో లేదో. నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను వీడి బర్త్‌డే రోజు. ఇదిగోనండి కేక్ అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ.
ఇక్కడ చూసారా పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో. చక్కగా బెలూన్స్తో భలే ఆడుతున్నారు కదండి ఈ పిల్లలైతే. ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత అయితే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారండి ఇక్కడ. ఇదిగోనండి భోజనం అయితే ఏర్పాటు చేయడానికి ఇక్కడ మసాలాలు అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మిక్సీ జార్లో ఉన్నది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ వచ్చి మసాలా అండి. కర్రీలోకి బిర్యానీలోకి రెండిట్లోకి కూడా మసాలాను అయితే ప్రిపేర్ చేసాం ఇక్కడ. ఇక్కడ చూసారా సాంబార్ అయితే స్టవ్ పై ఉంది. బిర్యానీలోకి జీడిపప్పు అయితే నానబెట్టడం జరిగిందండి. ఇక్కడ బిర్యానీలోకే మసాలాలు వేస్తాం కదండి మనం, హోల్ బిర్యానీ మసాలా, అవైతే నానబెట్టడం జరిగింది. ఇక్కడ కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నారు. కోడిగుడ్లు అయితే 2 అట్లు వేయించారండి. ఎందుకంటే ఈరోజు బర్త్డే కదా చిన్నోడిదని చెప్పి మా ఇంటి దగ్గర ఒక హాస్టల్ ఉంటుందండి. ఆ హాస్టల్లో పిల్లలకైతే భోజనాలు ఏర్పాటు చేశారు. చికెన్ చూసారా 7 కేజీలు చికెన్ అయితే తీసుకురావడం జరిగింది. రైస్ అయితే అయిపోయిందండి. ఇక్కడ వాచ్ చేశారు రైస్ అయితే. నేను సరిగా తీయలేదండి వీడియో అక్కడ. ఇదిగోనండి చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టాము. ఇక్కడైతే కోడిగుడ్లు తీసుకున్నాం కదండి ఇందాక, కోడిగుడ్లు అయితే ఇక్కడ ఉడికిస్తున్నాము. మరో ప్రక్క అయితే సాంబార్ అయితే మరుగుతుంది. ఇక్కడ చూసారా బిర్యానీకి రైస్ అయితే కొలుస్తున్నాడండి, మా తమ్ముడు కొలుస్తున్నాడు ఇక్కడ. అంటే బిర్యానీకి కొలతగా వేయాలి కదండి వాటరు, అందుకైతే ఈ గిన్నెతో కొలవడం జరుగుతుంది. 4 కేజీలు అయితే బిర్యానీ చేసారండి ఇక్కడ. ఇదిగో చూసారా రైస్ అయితే ఇలా కొలుచుకున్నారు ఇక్కడ. పెరుగు వచ్చి బకెట్ తీసుకొచ్చారండి. 5 లీటర్లు పెరుగండి, ఇది పెరుగు బకెట్ విశాఖ డైరీ. ఇది వచ్చి పుదీనా కొత్తిమీర బిర్యానీలోకండి. మరో ప్రక్క అయితే ఉప్మా చేస్తున్నారండి. హడావిడిలో చూడండి ఉప్మా కూడా ఒక ప్రక్క. కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి, వాటిని అయితే పక్కన పెట్టి కర్రీ అయితే వేస్తున్నాం ఇక్కడ. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు చికెన్ కర్రీ తెలుసు కదండి, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఈ చికెన్ కర్రీకి జరిగింది ఏంటంటే మొత్తం ఇక్కడ మీకు చూడండి ఫస్ట్లో ఇక్కడ పెద్దది దాక కనిపిస్తుంది కదండి, ఈ దాకలో అయితే కర్రీ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇది కొత్త దాకండి, అడుగంటిస్తుందండి. వెంటనే ఒక 10 నిమిషాల్లో అడుగంటితే మళ్ళీ ఇది మార్చి వేరొక దాక అయితే పెట్టాము. ఇక్కడ చూసారా దాక మారింది. ఈ దాకా అయితే ఇరుకైపోయిందండి. ఇరుకయ్యిందని చెప్పి మళ్ళీ ఇంకొక గిన్నెలోకి అయితే వేయడం జరిగింది. ఇందాక సాంబార్ ప్రిపేర్ చేసాం కదండి, అటువంటిదే ఇంకొక గిన్నె అయితే ఉందండి, పలావ్ గిన్నె లాంటిది. ఆ గిన్నెలోకి అయితే మళ్ళీ మార్చేసామండి. ఎందుకంటే చికెన్ విడిపోతుంది ఇక్కడ ఇరుకవ్వడంతో. ఈ చికెన్ కర్రీకి అయితే ఈరోజు అన్ని పాటలు వచ్చాయండి. ఇదిగోనండి చికెన్ అయితే చాలా వరకు అయిపోతుంది. కోడిగుడ్లు ఇక్కడ వలుస్తున్నారు, కానీ గుడ్లు అయితే కొత్తవండి. కొత్త కోడిగుడ్లు మూల అసలు ఆ పెంకంటూ రాలేదండి. కొద్దిగా వలిచి వదిలేశారు ఇంకా అలా. మరో ప్రక్క అయితే రైస్ కడిగి పెడుతున్నారు స్టవ్ పై. ఇదిగోనండి రైస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా కర్రీ చివరకు ఈ గిన్నెలో అయితే ప్రిపేర్ చేశారండి. ఇక్కడ మా అమ్మగారు అయితే కర్రీ వేస్తున్నారు. ఈ గిన్నెలో కర్రీకి తీశారు కదండి, ఇదైతే ఇంటి దగ్గర భోజనం చేసే వాళ్ళకైతే ఈ కర్రీ తీశారండి. ఈ కొంచెం కర్రీ అయితే ఇంట్లోకి తీశారండి భోజనానికి. మిగిలిందైతే హాస్టల్ పిల్లలకి భోజనం ఇచ్చారని చెప్పాను కదా, అక్కడికి వాళ్ళకైతే మరో గిన్నెలోకి అయితే తీస్తున్నారు. ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నారు చూసారా.
ఈ బిర్యానీ వచ్చి బయట స్టవ్ పెట్టారండి. అక్కడైతే ఎండ చాలా ఎక్కువగా వస్తుంది. కానీ లోపలైతే కుదరడం లేదని చెప్పి ఆ పెద్ద స్టవ్ అయితే బయట పెట్టడం జరిగింది. పెద్ద స్టవ్ అంటే సింగిల్ స్టవ్ ఉంటది కదండీ! ఆ స్టవ్ పై అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మరో ప్రక్కయితే ఇంట్లో ఇక్కడ కోడిగుడ్లు పులుసు పెడుతున్నారండి. ఇదొచ్చి సేమియా అండి. సేమియా కూడా రెడీ అయిపోయింది. ఇదిగోనండి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. రైస్ వేసేసారు. మసాలాలన్నీ కూడా వేయడం జరిగింది. ఇక వాటర్ వేసి దగ్గరికి చేస్తే సరిపోతుందండి. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ వచ్చి బయట స్టవ్ పెట్టి చేశారన్నాను కదండీ! చూసారా ఎండ ఎంత ఎక్కువగా ఉందో. మనకి వీడియో కూడా క్లారిటీ లేదండి. ఇంట్లో అయితే మరొక ప్రక్క గుడ్ల పులుసు అవుతుంది కదండీ! గుడ్ల పులుసు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక పెరుగండి. పెరుగైతే కొంచెం పెరుగు ఇంట్లోకి తీసి మిగిలిన పెరుగైతే ఉల్లి చట్నీ ప్రిపేర్ చేశారు. రైస్ కూడా ఇంకొంచెం కడిగి పెట్టారండి. బిర్యానీ అయితే మరో ప్రక్క అవుతుంది. మీకు అన్నీ కలిపి చూపించేస్తున్నాను కదండీ నేను. ఇదొచ్చి జీడిపప్పు, కిస్మిస్లునండి. సేమియా చేస్తున్నాం కదా! అందులోకి వేద్దాం కదా అని చెప్పి నానబెట్టడం జరిగింది. ఇక్కడ ఉల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా అమ్మగారైతే కలుపుతున్నారండి ఉల్లి చట్నీ. ఇదిగో చూసారా ఉల్లి చట్నీనైతే ఇలా కలపడం జరిగింది. తర్వాత అయితే ఆ పిల్లలకి పట్టుకెళ్ళి ఇచ్చేవన్నీ కూడా ఒక ప్లేస్‌లోకి అయితే పెట్టడం జరిగింది. ఇదిగోనండి మొత్తం అన్నీ కూడా ఓ ప్లేస్‌లో అయితే పెట్టేసాం. రైసు, కర్రీ, ఎగ్సు, బిర్యానీ, పెరుగు అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. ఓకేనండి. ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్. అన్నీ రెడీ అయిపోయాయి చూసారా?